అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ఉకార సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా ఉకార సంధి సూత్రం. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి జరుగుతుంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం. ఉత్తు అనగా ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము, అలాగే అత్తు అంటే హ్రస్వమైన అకారము అని అర్థం. ఈ సంధి సూత్రం మరోసారి చూద్దాం. ఉత్తునకు అచ్చు పరమైతే అంటే ఊకి కానీ హ్రస్వమైన ఉకారం అంటే అది ఊకి కానీ అచ్చు పరమైతే సంధి జరుగుతుంది. అంటే ఉకారం అనేది మాయమయ్యి ఆ అచ్చు దాని స్థానంలో వస్తుంది. దీనిని మనం ఉదాహరణతో చూద్దాం. రాముడు ప్లస్ అతడు కలిపితే రాముడతడు. ఇక్కడ రాముడు ఉకారము, అతడులోని అకారము, డూలోని ఉకారము, ఆలోని అకారము కలిసి రాముడతడు. ఈ డాకి అకారము, ఈ అకారం వచ్చి చేరింది. ఇక్కడ ఉకారం అనేది మాయమైంది. అందువలన ఇది ఉకార సంధి. దీనికి మరో ఉదాహరణ చూద్దాం. అతడు ప్లస్ ఎక్కడ కలిపితే అతడెక్కడ. అదేవిధంగా ఈ ఉకార సంధికి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ అతడు ప్లస్ ఎక్కడ, అతడు ఉకారము, ఎక్కడలోని ఎకారము కలిసి అతడెక్కడ డాకి ఎకారమే వచ్చింది. అంటే ఉకారం మాయమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి లేదా ఉకార సంధి. దీనికి కొన్ని ఉదాహరణలు. కేలిడుట, కేలు ప్లస్ ఇడుట. అదేవిధంగా ఊరెల్ల, ఊరు ప్లస్ ఎల్ల. అదేవిధంగా ఎట్లనినా, ఎట్లు ప్లస్ అనినా. అదేవిధంగా పురమెక్కడి, పురము ప్లస్ ఎక్కడి. ఈ విధంగా మనం ఉత్వ సంధిని గుర్తించవచ్చు. ఇది కూడా తెలుగు సంధి. అకార, ఇకార, ఉకార సంధి ఇవి తెలుగు సంధులుగా చెప్పబడతాయి.